హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఛానల్. ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ 1994 గురించి మనం గత ఎపిసోడ్లో కొన్ని సెక్షన్స్, ఇంపార్టెంట్ సెక్షన్స్ డిస్కస్ చేశాం. ఈ ఎపిసోడ్లో మిగతా సెక్షన్స్, ఇంపార్టెంట్ సెక్షన్స్ మనం తెలుసుకుందాం. పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్లో, మన గ్రూప్ 3 ఎగ్జామ్లో పేపర్ 2 నందు వెరీ యూస్ఫుల్ పార్ట్ మనకు ఈ పంచాయతీరాజ్ యాక్ట్ 1994. ఇందులో 278 సెక్షన్స్, 8 భాగాలు, 6 షెడ్యూల్స్ అనేటువంటివి ఉంటాయి. అందులో మనం గ్రామ పంచాయతీకి సంబంధించినవే 147 సెక్షన్స్ గ్రామ పంచాయతీ గురించే పేర్కొంటాయి. 3 నుంచి 147 సెక్షన్స్ గ్రామ పంచాయతీ గురించే పేర్కొంటున్నాయి. అంటే గ్రామ పంచాయతీ వ్యవస్థకు గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఎన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అనేటువంటిది దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చును. ఇందులో మనం గత ఎపిసోడ్లో మనం చూసినట్లయితే 13వ సెక్షన్ వరకు డిస్కస్ చేసాం. 13వ సెక్షన్ వరకు డిస్కస్ చేసాం, సభ్యుల కాలపరిమితి వరకు. కంటిన్యూషన్లో మనం చూసినట్లయితే 14వ సెక్షన్ అనేది గ్రామ సర్పంచ్. 14వ సెక్షన్ అనేది గ్రామ సర్పంచ్ ఎన్నిక విధానము, గ్రామ సర్పంచ్ ఎన్నిక మరియు రిజర్వేషన్ గురించి ఉంటుంది. ఎన్నిక మరియు రిజర్వేషన్ గురించి ఉంటుంది. గ్రామ సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతి మనందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో 14వ సెక్షన్ ప్రకారం గ్రామ సర్పంచ్ను గ్రామంలోని రిజిస్టర్డ్ ఓటర్లు ఓటు వేసి ఎన్నుకుంటారు. అంటే గ్రామ వార్డు మెంబర్స్, గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్స్ ఏ విధంగా అయితే ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారో, సర్పంచ్ కూడా గ్రామ ఓటర్ల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. కాబట్టి గ్రామ సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతి. గ్రామ సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతి. దీన్ని బట్టి మనకు ఒక గ్రామ పంచాయతీ ఎన్నికలలో గ్రామంలోని ఓటర్కు ఎన్ని ఓట్లు వేసే అవకాశం ఉంటుంది అంటే 2 ఓట్లు. ఒకటి వార్డు మెంబర్కు, మరొక ఓటు సర్పంచ్కు వేయడం జరుగుతుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో ఒక నియోజకవర్గంలోని ఓటర్కు 2 ఓట్లు వేసే అవకాశం వస్తుంది కదండి. ఒకటి ఎమ్మెల్యేకు ఓటు వేస్తున్నాం, ఒకటి మళ్ళీ ఎంపీ ఓటు అనేటువంటిది వేస్తున్నాం. అలానే గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటరుకు 2 ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. ఒకటి వార్డు మెంబర్కి ఓటు వేస్తాడు, ఒకటి సర్పంచ్ అభ్యర్థికి, వార్డు మెంబర్ అభ్యర్థికి ఓటు వేస్తాడు, మరొకటి సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయడం జరుగుతుంది. ఏపీ గ్రామ పంచాయతీ చట్టం 1964 అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి గ్రామ పంచాయతీ చట్టంగా పేర్కొంటాం. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ, మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా చేసిన గ్రామ పంచాయతీ చట్టం, నూతన గ్రామ పంచాయతీ చట్టం ఏపీ గ్రామ పంచాయతీ చట్టం 1964. ఏపీ గ్రామ పంచాయతీ చట్టం 1964 ప్రకారం సర్పంచ్ ఎన్నిక పరోక్ష పద్ధతిలో ఉండేది. అంటే వార్డ్ మెంబర్స్ ఎన్నికయ్యేవారు, ఎన్నికైన వార్డ్ మెంబర్స్ వారిలో ఒకరిని సర్పంచ్గా ఎన్నుకునేవారు. సర్పంచ్ ఎన్నిక పరోక్ష పద్ధతి ఏపీ గ్రామ పంచాయతీ చట్టం 1964 ప్రకారం ఉండింది. దానిని 1981 సంవత్సరంలో ఆ చట్టాన్ని సవరించి 1981 సంవత్సరంలో 1964 గ్రామ పంచాయతీ చట్టాన్ని సవరించి సర్పంచ్ ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో తీసుకొచ్చారు. 1994లో చేయబడినటువంటి మన ఏపీ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కూడా సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతియే. తర్వాత 17వ సెక్షన్ అర్హతల గురించి పేర్కొంటుంది. పంచాయతీ వార్డ్ మెంబర్గా సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి ఆ గ్రామానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి కానీ, వార్డు మెంబర్గా పోటీ చేసే అభ్యర్థి కానీ ఆ గ్రామంలో ఓటర్గా నమోదైన వ్యక్తి అయి ఉండాలి. ఒక వార్డు నుండి పోటీ చేసేటువంటి అభ్యర్థి, ఒక వార్డు నుంచి వార్డు మెంబర్గా పోటీ చేసే అభ్యర్థి ఆ వార్డుకు ఓటర్గా, ఆ వార్డుకి చెందిన ఓటర్ అయి ఉండాల్సిన అవసరం లేదు. గ్రామంలో ఓటర్గా నమోదై ఉన్న వ్యక్తి గ్రామంలోని ఏ వార్డు నుండైనా వార్డు మెంబర్గా పోటీ చేయవచ్చు మరియు సర్పంచ్గా పోటీ చేయవచ్చు. ఇది అర్హతల గురించి పేర్కొనబడి ఉంది. అంతేకాకుండా పంచాయతీ సభ్యులుగా పోటీ చేయాలి అంటే వార్డు మెంబర్ కానీ, తర్వాత మనకు సర్పంచ్గా పోటీ చేయడం కానీ, ఎంపీటీసీగా కానీ, తర్వాత ఎంపీటీసీగా కానీ, తర్వాత జెడ్పీటీసీగా కానీ పోటీ చేయాలి అంటే అర్హత వయస్సు 21 సంవత్సరాలు.
వార్డ్ మెంబర్గా, సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా పోటీ చేసేటువంటి అభ్యర్థి, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి 21 సంవత్సరాలు ఉండాలి. ఇక్కడ ఇది 17వ సెక్షన్ అర్హతలు పేర్కొంది, 21 సంవత్సరాలు నిండి ఉండాలి అని చెప్పేసి. తర్వాత ఇక్కడ 19వ సెక్షన్ అనర్హతల గురించి పేర్కొంటుంది. 19వ సెక్షన్ అనర్హతల గురించి పేర్కొంటుంది. ఇందులో మనకు 19 క్లాస్ ఏ, 19 క్లాస్ బి అనేటువంటి సెక్షన్స్ మనం చూడాలి. 19 క్లాస్ ఏ అనేటువంటి సెక్షన్ ఏమంటుందండి, ఎన్నికలలో ఈ సెక్షన్ ప్రకారం ఎన్నికలలో అవినీతికి పాల్పడినట్లయితే, వెరీ వెరీ ఇంపార్టెంట్, 19 క్లాస్ ఏ సెక్షన్ ప్రకారము ఎన్నికలలో అవినీతికి పాల్పడినట్లయితే పోటీ చేసే అవకాశమే కోల్పోవడమే కాకుండా 6 సంవత్సరాల వరకు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు. అంటే పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసేటప్పుడు ఏదైనా అవినీతికి అక్రమాలకు పాల్పడినట్లయితే అతను ఒకవేళ ఎన్నికైనట్లయితే ఆ ఎన్నిక చెల్లదు, మరియు పంచాయతీ ఎన్నికలలో 6 సంవత్సరాల వరకు పోటీ చేయడానికి అనర్హుడు అని చెప్పేసి చట్టంలో ఈ సెక్షన్ పేర్కొంటుంది. ఇక 19 సెక్షన్ సబ్ సెక్షన్ బి ప్రకారం, 19 సబ్ సెక్షన్ బి ప్రకారము ఎన్నికల యొక్క ఖర్చును తెలియజేయకపోయినట్లయితే, అంటే ఎన్నికల యొక్క ప్రచారం కోసం ఒక అభ్యర్థి చేసే ఖర్చును తప్పనిసరిగా మనకు ఎన్నికల పరిశీలకులకు తెలియజేయాలి. అర్థమవుతుందా? గ్రామ పంచాయతీ అయితే ఎంపీడీఓలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఎన్నికల ఖర్చు గురించి అభ్యర్థులు ప్రభుత్వానికి తెలియజేయకపోయినట్లయితే వారి యొక్క ఎన్నిక చెల్లదు, అంతేకాకుండా 3 సంవత్సరాల వరకు పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పేసి 19 సబ్ సెక్షన్ బి అనేటువంటిది పేర్కొంటుంది. 19 సెక్షన్ సబ్ సెక్షన్ బి ప్రకారము ఎన్నికల ఖర్చు గురించి అభ్యర్థి ప్రభుత్వానికి నిర్ణీత గడువులోకి తెలియజేయకపోయినట్లయితే అతను ఎన్నికైనట్లయితే ఆ ఎన్నిక చెల్లదు, మరియు 3 సంవత్సరాల వరకు పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులు. ఇవి 2 సెక్షన్స్ అనర్హత గురించి పేర్కొంటున్నాయి. ఒకటి, ఎన్నికలలో అవినీతికి పాల్పడినట్లయితే ఎన్నిక చెల్లదు, మరియు అతను 6 సంవత్సరాల వరకు పోటీ చేయడానికి వీలు లేదు. 19 సబ్ సెక్షన్ బి ప్రకారం అయితే ఎన్నికల ఖర్చును ప్రభుత్వానికి తెలియజేయకపోయినట్లయితే అతని ఎన్నిక చెల్లదు, ఒకవేళ ఎన్నికైనట్లయితే, మరియు 3 సంవత్సరాల వరకు పోటీ చేయడానికి అనర్హుడిగా, 3 సంవత్సరాల వరకు పోటీ చేయడానికి అనర్హుడిగా పేర్కొనబడుతూ ఉంది. తర్వాత 20వ సెక్షన్ ప్రకారము సమావేశాల గురించి పేర్కొంటుంది. సమావేశాలు, గ్రామ పంచాయతీ సమావేశాలకు సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలి. అయితే సభ్యుడిగా ఎన్నికైన తర్వాత 90 రోజుల వరకు గ్రామ పంచాయతీ సమావేశాలలో 90 రోజుల వరకు ఒక సమావేశానికి కూడా హాజరు కాకపోయినట్లయితే అతని సభ్యత్వం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. అతని సభ్యత్వాన్ని తొలగించే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంటుంది. గ్రామ పంచాయతీ సభ్యుడు గ్రామ పంచాయతీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలి. నెల రోజులకు ఒకసారి గ్రామ పంచాయతీ సమావేశాలు జరుగుతాయి, మనకు తెలుసు. అయితే వరుసగా 3 నెలల్లో, అంటే 3 సార్లు జరిగే గ్రామ పంచాయతీ సమావేశాలలో ఒక్క సమావేశానికి కూడా సభ్యుడు హాజరు కాకపోయినట్లయితే అతని సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంటుంది 20వ సెక్షన్ ప్రకారము. ఇందులో 20 క్లాస్ ఏ సెక్షన్, 20 సబ్ సెక్షన్ ఏ, 20 సబ్ సెక్షన్ బి అనేటువంటివి ఉన్నాయి. ఇవి దేని గురించి పేర్కొంటున్నాయి అనేది ఒకసారి చూద్దాం. గ్రామ సభ సమావేశం నిర్వహించడం అనేది సర్పంచ్ బాధ్యత. సంవత్సరానికి కనీసం 2 సార్లు గ్రామసభ సమావేశాలు అనేవి నిర్వహించాలి. గ్రామసభ సమావేశం అనేది జరపాలి సర్పంచ్. ఒకవేళ గ్రామసభ సమావేశాలను చట్టం ప్రకారం నిర్వహించకపోయినట్లయితే సర్పంచ్పై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంటుంది. సర్పంచ్ను పదవి నుండి కూడా తొలగించవచ్చును. తర్వాత సెక్షన్ 20 సబ్ సెక్షన్ బి ప్రకారం ఆడిట్ అనేటువంటిది ఉంటుంది. ఆడిట్, గ్రామ పంచాయతీ యొక్క ఆడిట్ను సకాలంలో నిర్వహించకపోయినట్లయితే, చూడండి, ఇప్పుడు గ్రామ పంచాయతీ యొక్క వార్షిక గ్రామ పంచాయతీ యొక్క ఖాతాలను, గ్రామ పంచాయతీ యొక్క నగదు ఖాతాలను కానీ బ్యాంకు ఖాతాలను కానీ వార్షిక ఆర్థిక సంవత్సరం ముగిసిన 6 నెలల్లోపు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ ఆడిట్ విభాగం చేత ఆడిట్ జరిపించాల్సి ఉంటుంది. అనగా 3వ త్రైమాసికంలో గ్రామ పంచాయతీ యొక్క ఖాతాలను మరియు నగదు పుస్తకాలను ఆడిట్ జరిపించాలి. సకాలంలో ఆడిట్ జరిపించకపోతే, గ్రామ పంచాయతీ యొక్క ఖాతాలను సకాలంలో ఆడిట్ జరిపించకపోతే సర్పంచ్
సర్పంచ్పై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సర్పంచ్ పదవి ఖాళీ ఉంటే ఆ బాధ్యత నిర్వహిస్తున్న ఉప సర్పంచ్ని కూడా సస్పెండ్ చేసే అధికారం కానీ తొలగించే అధికారం కానీ జిల్లా కలెక్టర్కు ఉంటుంది. సో సెక్షన్ 20 సబ్సెక్షన్ ఏ ప్రకారం గ్రామసభ సమావేశాలను సకాలంలో నిర్వహించకపోతే సర్పంచ్ స్థానం ఖాళీ ఉంటే ఉప సర్పంచ్. సెక్షన్ 20 సబ్సెక్షన్ బి ప్రకారము గ్రామ పంచాయతీ యొక్క ఖాతాలను సకాలంలో ఆడిట్ జరిపించకపోతే సర్పంచ్ లేదా సర్పంచ్ స్థానం ఖాళీగా ఉంటే ఉప సర్పంచ్పై క్రమశిక్షణా చర్యలు మరియు తొలగించే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంటుంది అని చెప్పేసి ఈ సెక్షన్స్ పేర్కొనడం జరుగుతుంది. ఇక సెక్షన్ 25 అనేది గ్రామ సర్పంచ్ యొక్క అధికార విధుల గురించి పేర్కొంటుంది. గ్రామ సర్పంచ్ యొక్క అధికారాలు విధుల గురించి పేర్కొంటుంది. గ్రామ సర్పంచ్కు ఎలాంటి అధికారాలు ఉంటాయి? గ్రామ పంచాయతీ తీర్మానాలను అమలు జరిగేలా చూడడము, గ్రామ పంచాయతీ యొక్క రికార్డులను తనిఖీ చేయడము, గ్రామ సభ గ్రామ పంచాయతీ సమావేశాలను సకాలంలో నిర్వహించడము, గ్రామ పంచాయతీ ఖాతాలను వార్షిక ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత నిర్ణీత గడువులోగా ఆడిట్ జరిపించడము, ఇవి గ్రామ సర్పంచ్ యొక్క ముఖ్యమైనటువంటి విధులు. గ్రామ సర్పంచ్కు గ్రామ పంచాయతీ సమావేశంలో సభ్యుల యొక్క ప్రవర్తన సరిగా లేకపోయినా, సభ్యులు సరిగా వ్యవహరించకపోయినా వారిని 4 నెలల వరకు సస్పెండ్ చేసే అధికారం గ్రామ సర్పంచ్కు ఉంటుంది. గ్రామ పంచాయతీ సభ్యులను సస్పెండ్ చేసే అధికారం కూడా గ్రామ సర్పంచ్కు ఉంటుంది. గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేసే అధికారం ఉంటుంది. తర్వాత గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల గురించి కానీ, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఏ ఖాతా నిర్వహణ కోసమైనా కూడా పంచాయతీ కార్యదర్శిని ఆదేశించే అధికారం సర్పంచ్కు ఉంటుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శిపై పాలనా నియంత్రణ అనేది సర్పంచ్కు ఉంటుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శిపై పాలనా నియంత్రణ అధికారం సర్పంచ్కు ఉంటుంది. గ్రామ పంచాయతీ సమావేశాలను గ్రామసభ సమావేశాలను సకాలంలో నిర్వహించడం సర్పంచ్ యొక్క ముఖ్యమైనటువంటి విధి. ఇది 25వ సెక్షను గ్రామ సర్పంచ్ యొక్క అధికార విధుల గురించి పేర్కొంటుంది. ఇక తర్వాత 30వ సెక్షను 30th సెక్షన్ అనేది పంచాయతీ కార్యదర్శి నియామకం గురించి పేర్కొంటుంది. పంచాయతీ కార్యదర్శి నియామకము. పంచాయతీ కార్యదర్శి నియామకము ఎవరు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వము. రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆర్డర్ ద్వారా పంచాయతీ కార్యదర్శి నియామకము అనేటువంటిది జరుగుతుంది. పంచాయతీ కార్యదర్శి ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి గ్రూప్ 3 స్థాయి క్యాడరు అని చెప్పేసి మన రాష్ట్రంలో పేర్కొంటున్నాం. 2002 జనవరి 1వ తేదీ నుంచి ఈ పంచాయతీ కార్యదర్శుల నియామకం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. ఇక పంచాయతీ కార్యదర్శి యొక్క అధికార విధుల గురించి మనకు 31వ సెక్షను 32వ సెక్షను పేర్కొంటున్నాయి. 31వ సెక్షను 32వ సెక్షన్ అనేటువంటిది పంచాయతీ కార్యదర్శి యొక్క అధికార విధుల గురించి పేర్కొంటున్నాయి. పంచాయతీ కార్యదర్శి యొక్క అధికారాలు విధుల గురించి పేర్కొంటున్నాయి. పంచాయతీ కార్యదర్శికి మొత్తం చట్టం 34 విధులు కల్పించింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం పంచాయతీ కార్యదర్శికి మొత్తం విధులు 34 విధులు ఉన్నాయి. 34 అధికార విధులు ఉన్నాయి. ఇందులో పరిపాలనా విధులు, సామాజిక అభివృద్ధి విధులు, సమన్వయ విధులు అని 3 రకాలుగా ఉంటాయి. పంచాయతీ కార్యదర్శికి మొత్తం 34 అధికార విధులు ఉన్నాయి. ఇందులో 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి పరిపాలనా విధులు 19. తర్వాత సామాజిక అభివృద్ధి విధులు సోషల్ డెవలప్మెంట్ సంబంధించిన విధులు 13. తర్వాత సమన్వయ విధులు అనేటువంటివి 2. ఈ రకంగా మొత్తం 34 విధులు అనేవి పంచాయతీ కార్యదర్శి యొక్క అధికార విధుల గురించి ఉంది. మనకు పంచాయతీ కార్యదర్శికి సంబంధించినటువంటి పేపర్ 2లో గ్రూప్ 3 ఎగ్జామ్లోని పేపర్ 2లో ఒక చాప్టరే కంప్లీట్గా గ్రామ పంచాయతీ కార్యదర్శి అధికార విధుల గురించి ఉంది. దానిలో మీరు సమగ్రంగా తెలుసుకుంటారు. ఓకేనా. తర్వాత 33వ సెక్షన్ అనేటువంటిది సర్పంచ్ యొక్క అత్యవసర అధికారాల గురించి పేర్కొంటుంది. సర్పంచ్ యొక్క అత్యవసర అధికారాలు అంటే ఒక రాష్ట్రపతికి ఉన్నట్టుగా అత్యవసర అధికారాలు సర్పంచ్ కూడా ఇచ్చారా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. అంటే దేశంలో ప్రథమ పౌరులు రాష్ట్రపతి ఎలానో మన గ్రామంలో ప్రథమ పౌరులు సర్పంచ్.
అయితే సర్పంచ్కు స్వయం అధికారాలు అంటూ ఏమీ ఉండవు. అంటే ఏదైనా గ్రామ పంచాయతీ యొక్క తీర్మానం ప్రకారమే సర్పంచ్ విధులు నిర్వర్తించాలి. సర్పంచ్ పంచాయతీ యొక్క నిధులను ఖర్చు చేయాల్సినటువంటి అధికారం ఉంటుంది. అంతేకాని సర్పంచ్కు స్వయం అధికారాలు అంటూ ఏమీ ఉండవు. అయితే కొన్ని సందర్భాలలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కానీ, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, వరదలు జరిగినప్పుడు కానీ, గ్రామంలో ఏదైనా విపత్తు సంభవించినప్పుడు గ్రామ ప్రజా సంక్షేమం కోసం సర్పంచ్ గ్రామ పంచాయతీ సమావేశం ఏర్పాటు చేయకుండా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే అధికారం కలిగి ఉంటాడు. మరియు గ్రామ పంచాయతీ యొక్క నిధిని ఖర్చు చేసే అధికారం కలిగి ఉంటాడు. ఇది 33వ సెక్షన్ ప్రకారం గ్రామ పంచాయతీ సర్పంచ్కు ఒక ప్రత్యేక అధికారాలు, అత్యవసర అధికారాలు, స్వయం నిర్ణయ అధికారాలు అనేది మనకు చట్టం కల్పించింది. ఎప్పుడు అంటే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కానీ, వరదలు సంభవించినప్పుడు కానీ, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కానీ, గ్రామంలో ఏదైనా త్రాగునీటి కొరత ఏర్పడినప్పుడు కానీ, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సర్పంచ్ అప్పటికప్పుడు తనకు తానుగా నిర్ణయం తీసుకోవచ్చును. పంచాయతీ సభ్యులను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఆ నిర్ణయం అనేది తర్వాత మళ్ళీ గ్రామ పంచాయతీ సమావేశం ఏర్పాటు చేసి ఎందుకు తీసుకోబడిందో గ్రామ పంచాయతీ సమావేశంలో చర్చించాలి. గ్రామ పంచాయతీ యొక్క ఆమోదం తర్వాత కూడా ఉండాలి. ఇది మనకు సర్పంచ్కు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు, అత్యవసర అధికారాలు. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ 40వ సెక్షను. పంచాయతీరాజ్ చట్టం 1994లో 40వ సెక్షన్ దేని గురించి చెప్తుందంటే గ్రామ పంచాయతీ కమిటీల గురించి పేర్కొంటుంది. గ్రామ పంచాయతీలో మొత్తం ఎన్ని కమిటీలు ఉంటాయి? గ్రామ పంచాయతీలో మొత్తం ఎన్ని కమిటీలు ఉంటాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 కమిటీలు ఉంటాయి. ఆ 4 కమిటీలు ఏమిటి అంటే, ఒకటి పంచాయతీ పనుల నిర్వహణ కమిటీ, పంచాయతీ పనుల నిర్వహణ కమిటీ, పంచాయతీ పనుల నిర్వహణ కమిటీ. 2 వ్యవసాయ కమిటీ, వ్యవసాయ కమిటీ. 3 కుటుంబ నియంత్రణ కమిటీ, కుటుంబ నియంత్రణ కమిటీ. 4 విద్య మరియు సమాచార కమిటీ, విద్య మరియు సమాచార కమిటీ. ఇలా 4 కమిటీలు అనేటువంటివి ఉంటాయి. విద్య మరియు సమాచార కమిటీ, పంచాయతీ పనుల నిర్వహణ కమిటీ, వ్యవసాయ కమిటీ, కుటుంబ నియంత్రణ కమిటీ, విద్య మరియు సమాచార కమిటీ అని 4 కమిటీలు ప్రతి గ్రామ పంచాయతీ కలిగి ఉంటుంది అని చెప్పేసి మనకు పంచాయతీ చట్టంలో 40వ సెక్షన్ పేర్కొంటుంది. ఈ 4 కమిటీలను 2 రకాలుగా పేర్కొంటారు. ఇందులో లబ్ధిదారుల కమిటీ అని ఒకటి అంటారు, తర్వాత కార్యాచరణ కమిటీ అనేటువంటిది మరొకటి అంటారు. ఇక్కడ పంచాయతీ పనుల నిర్వహణ కమిటీని లబ్ధిదారుల కమిటీ అంటారు. లబ్ధిదారుల కమిటీ అంటారు పంచాయతీ పనుల నిర్వహణ కమిటీని. ఈ 3 కమిటీలను కార్యాచరణ కమిటీలు అంటారు. ఈ 3 కమిటీలను కార్యాచరణ కమిటీలు అని చెప్పేసి అంటారు. ఓకేనా? ఇది మనకు గ్రామ పంచాయతీ, ప్రతి గ్రామ పంచాయతీ 4 కమిటీలు కలిగి ఉంటుందని చెప్పేసి మనకు పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 40 పేర్కొంటుంది. తర్వాత సెక్షన్ 45, సెక్షన్ 46 వీటి యొక్క ప్రత్యేకత ఏమిటి? సెక్షన్ 45 గ్రామ పంచాయతీ అధికార విధులు, గ్రామ పంచాయతీ అధికారాలు. గ్రామ పంచాయతీ అధికారాల్లో ఆవశ్యక విధులు, ఆవశ్యక అధికార విధుల గురించి 45వ సెక్షను. 46వ సెక్షను గ్రామ పంచాయతీ యొక్క వివేచన అధికారాల గురించి పేర్కొంటుంది. వివేచన అధికారాల గురించి 46వ సెక్షన్ పేర్కొనడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ యొక్క ఆవశ్యక అధికారాలు ఏమిటి అని అన్నట్లయితే, ఇక గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పనులు కానీ, మరియు గ్రామంలో ప్రజలకు త్రాగునీటి సౌకర్యాలు కానీ, తర్వాత మురికి కాలువల యొక్క పరిశుభ్రత కానీ, వీధి దీపాల యొక్క నిర్వహణ కానీ, జనన మరణాల రిజిస్ట్రేషన్ కానీ, నమోదు కానీ, ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ యొక్క ఆవశ్యక విధులుగా మనం పేర్కొంటాం. ఇక గ్రామ పంచాయతీ యొక్క వివేచన అధికారాలు అంటే గ్రామ పంచాయతీ యొక్క ఆదాయంతో సంబంధం లేకుండా
గ్రామ పంచాయతీ యొక్క ఆదాయము నిధులతో సంబంధం లేకుండా ప్రతి గ్రామ పంచాయతీ తప్పనిసరిగా నిర్వర్తించాల్సినటువంటి అధికారాలను విధులను ఆవశ్యక విధులు అంటాము. గ్రామ పంచాయతీ యొక్క ఆదాయాన్ని బట్టి ఆర్థిక వనరులను బట్టి నిర్వర్తించాల్సినటువంటి విధులని వివేచన విధులు అంటారు. అంటే గ్రామ పంచాయతీ యొక్క ఆదాయం ఎక్కువగా ఉంటే ఈ విధులు నిర్వర్తిస్తారు, లేకపోతే లేదు. కానీ ప్రతి గ్రామ పంచాయతీ చేయాల్సినటువంటి అధికారాలు మాత్రము, ప్రతి గ్రామ పంచాయతీ నిర్వహించాల్సిన విధులను మాత్రము 45వ సెక్షన్లో ఆవశ్యక విధులుగా పేర్కొన్నారు. అదే ఇంతకుముందు చెప్పాను, పారిశుద్ధ్యము, ప్రజారోగ్యము, త్రాగునీటి సరఫరా, వీధి దీపాల యొక్క నిర్వహణ, మురికి కాలువల యొక్క పరిశుభ్రత, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. తర్వాత గ్రామ పంచాయతీ యొక్క వివేచన అధికారాలు అంటే ఏమిటి? గ్రామ పంచాయతీ యొక్క వివేచన అధికారాలు అంటే ఏమిటంటే విశ్రాంతి గృహాలు ఏర్పాటు చేయడం, అంటే గెస్ట్ హౌసులు ఏర్పాటు చేయడం, ధర్మశాలలు, ధర్మాస్పత్రులు అనేటువంటివి ధర్మశాలలు అనేటువంటివి ఏర్పాటు చేయడం, అంటే సత్రాలు అంటాం మనం. సత్రాలు కానీ గెస్ట్ హౌసులు కానీ ఏర్పాటు చేయడం. తర్వాత మనకు పట్టణ మందిరాలను, గ్రంథాలయాలను ఏర్పాటు చేయడము, పట్టణ మందిరాలు, గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మనకు వివేచన అధికారాలుగా ఉంటాయి. ఇది గ్రామ పంచాయతీ యొక్క అధికారాల గురించి తెలియజేస్తున్న సెక్షన్ 45, 46. 45వ సెక్షన్ ఆవశ్యక విధులు, 46వ సెక్షన్ వివేచన విధుల గురించి పేర్కొంటుంది. గ్రామ పంచాయతీ యొక్క అధికారాల గురించి తెలియజేస్తున్నాయి. ఇక 60వ సెక్షన్ అనేటువంటిది దేని గురించి పేర్కొంటుంది అంటే గ్రామ పంచాయతీ విధించే పన్నుల గురించి పేర్కొంటుంది. గ్రామ పంచాయతీ విధించే పన్నుల గురించి పేర్కొంటుంది. గ్రామ పంచాయతీ అనేటువంటివి మనకు వివిధ రకాల పన్నులు విధిస్తారు. ఇంటి పన్ను కానీ, వాహనాలపై పన్ను కానీ, ప్రకటనలపై పన్ను కానీ, మరియు కాటా రుసుము కానీ మొదలైనటువంటి పన్నులు గ్రామ పంచాయతీ విధిస్తుంది. ఆ పన్నుల గురించి మనకు ఈ 60వ సెక్షన్లో పేర్కొనబడి ఉంది. ఇక 77వ సెక్షన్ అనేది గ్రామ బడ్జెట్ గురించి పేర్కొంటుంది. 70వ సెక్షన్ అనేది గ్రామ బడ్జెట్ గురించి పేర్కొంటుంది. మరి గ్రామ బడ్జెట్ అంటే ఎవరు రూపొందిస్తారు? పంచాయతీ కార్యదర్శి గ్రామ బడ్జెట్ను సర్పంచ్తో సంప్రదించి రూపొందిస్తారు. ఇది రాబో సంవత్సరం యొక్క పంచాయతీ యొక్క ఆదాయము వ్యయం గురించి ఇందులో ఉంటుంది. గ్రామ బడ్జెట్ను రూపొందించి పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ ఆమోదం కోసం ప్రవేశపెడతారు. గ్రామ పంచాయతీ నెల రోజుల లోపు గ్రామ బడ్జెట్ను ఆమోదించాలి. ఒకవేళ నెల రోజుల లోపు గ్రామ బడ్జెట్ను గ్రామ పంచాయతీ ఆమోదించకపోతే పంచాయతీ కార్యదర్శి డివిజనల్ పంచాయతీ అధికారికి పంపించడం జరుగుతుంది. డివిజనల్ పంచాయతీ అధికారి ఆ గ్రామ బడ్జెట్ను ఉన్నట్టుగా కానీ ఏదైనా మార్పులు చేసి కానీ ఆమోదించి తిరిగి మళ్ళీ గ్రామ పంచాయతీకి పంపిస్తారు. తప్పనిసరిగా అప్పుడు గ్రామ పంచాయతీ ఆమోదించాలి. ఇది గ్రామ బడ్జెట్కు సంబంధించిన వివరణ మనకి ఈ 77వ సెక్షన్లో పేర్కొనబడి ఉంది. తర్వాత 143వ సెక్షన్ ఏమని చెప్తుందంటే ఒక గ్రామ పంచాయతీ యొక్క కార్యనిర్వాహక వర్గం రద్దయినట్లయితే, గ్రామ పంచాయతీ కార్యనిర్వాహక వర్గం అంటే సర్పంచ్, వార్డ్ మెంబర్స్ వాళ్ళ యొక్క కాల పరిమితి పూర్తి కావడం కానీ లేదా ఏదైనా కారణాల చేత రాష్ట్ర ప్రభుత్వం చేత గ్రామ పంచాయతీ కార్యనిర్వాహక వర్గం పూర్తిగా రద్దు చేయబడినట్లయితే ఆ గ్రామ పంచాయతీ యొక్క అధికారాలను ఒక ప్రత్యేక అధికారికి, స్పెషల్ ఆఫీసర్కు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ స్పెషల్ ఆఫీసర్కు గ్రామ పంచాయతీ ఉన్న అన్ని అధికారాలు కూడా ఉంటాయి అని చెప్పేసి 43వ సెక్షన్ చెప్తుంది. 43వ సెక్షన్ అనేది ప్రత్యేక అధికారుల గురించి పేర్కొంటుంది. గ్రామ పంచాయతీలు రద్దు చేయబడినట్లయితే గ్రామ పంచాయతీ యొక్క అధికారాలు ప్రత్యేక అధికారాలకు ఇస్తారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2018 ఆగస్టు 1వ తేదీన 12,918 గ్రామ పంచాయతీల కార్యనిర్వాహక వర్గం పూర్తయినది. ఇప్పటికీ ఇంకా ఎన్నికలు జరపలే. మరి ఆ గ్రామ పంచాయతీ యొక్క పరిపాలనా అధికారాలు ఎవరు నిర్వర్తిస్తున్నారు అంటే ప్రత్యేక అధికారులు నిర్వహిస్తున్నారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది 143వ సెక్షన్ ప్రకారము. 143వ సెక్షన్ ప్రకారము. ఇక తర్వాత మనకు 148వ సెక్షన్ 148వ సెక్షన్ అనేది మండల పరిషత్ గురించి పేర్కొంటుంది. మండల పరిషత్ నిర్మాణము గురించి పేర్కొంటుంది. మండల పరిషత్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని, ప్రతి గ్రామీణ మండలానికి పరిపాలనకై, గ్రామ పంచాయతీల పరిపాలనకై ఒక మండల పరిషత్ అనేటువంటి మాధ్యమిక స్థాయి ఉంటుంది అని ఈ సెక్షన్ చట్టంలో పేర్కొంటుంది. 150వ సెక్షన్
150వ సెక్షన్ అనేది మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఏర్పాటు గురించి పేర్కొంటుంది. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఏర్పాటు గురించి పేర్కొంటుంది. ఒక మండల పరిషత్ ఏరియాను లేదా గ్రామీణ మండలాన్ని గ్రామీణ జనాభా ఆధారంగా గ్రామీణ జనాభా ఆధారంగా మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలుగా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఒక మండలంలో కనిష్ట మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు అంటే ఎంపీటీసీలు. ఒక మండల పరిషత్తులో కనిష్ట ఎంపీటీసీ స్థానాల సంఖ్య 7, గరిష్ట ఎంపీటీసీ స్థానాల సంఖ్య 23 అని చెప్పేసి మనకు ఈ సెక్షన్ పేర్కొనడం జరుగుతుంది. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు అంటే ఎంపీటీసీ, మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ అంటాం. ఒక మండలంలోని గ్రామీణ జనాభా ఆధారంగా ఈ ఎంపీటీ స్థానాలు నిర్ణయిస్తారు. కనిష్ట ఎంపీటీ స్థానాలు 7, గరిష్ట ఎంపీటీ స్థానాలు 23. 165వ సెక్షన్ అనేది ఎంపీపీ అధికారాల గురించి పేర్కొంటుంది. మండల పరిషత్ ప్రెసిడెంట్ అధికారాల గురించి పేర్కొంటుంది. తర్వాత 167వ సెక్షన్ అనేది ఎంపీడీఓ అధికారాల విధుల గురించి పేర్కొంటుంది. 174వ సెక్షన్ అనేది మండల పరిషత్ బడ్జెట్ గురించి పేర్కొంటుంది. ఇక తర్వాత జిల్లా పరిషత్ గురించి మనకు పంచాయతీరాజ్ చట్టంలో ఏ సెక్షన్స్ ఉన్నాయి అని చూసినట్లయితే 177వ సెక్షన్ అనేది జిల్లా పరిషత్ నిర్మాణం గురించి, జిల్లా పరిషత్ ఏర్పాటు గురించి పేర్కొంటుంది. 186వ సెక్షను జిల్లా పరిషత్ యొక్క సిఈఓ గురించి పేర్కొంటుంది. జిల్లా పరిషత్ సిఈఓ అధికార విధుల గురించి మనకు 186వ సెక్షన్ పేర్కొంటుంది. తర్వాత 187వ సెక్షన్ అనేటువంటిది ప్రతి జిల్లా పరిషత్ 7 స్టాండింగ్ కమిటీలను కలిగి ఉంటుంది అని చెప్తుంది. సో స్టాండింగ్ కమిటీల గురించి మీ అందరికీ తెలుసు, స్థాయి సంఘాలు అని చెప్పేసి అంటారు. తర్వాత 200 సెక్షన్ అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి పేర్కొంటుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురించి పేర్కొనడం జరుగుతుంది. 214వ సెక్షన్ ఇంపార్టెంట్ అండి. 214వ సెక్షన్ ఏమని చెప్తుంది అంటే ఎన్నికల యొక్క పోలింగ్ తేదీ కంటే ముందు ఎన్నికల ప్రచారంపై నిషేధం గురించి పేర్కొంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మండల పరిషత్తు జిల్లా పరిషత్తు ఎన్నికలకైతే మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలైతే పోలింగ్ తేదీ కంటే ముందు 48 గంటలు ఎన్నికల ప్రచారం నిషేధము. 48 గంటలు ఎన్నికల ప్రచారం నిషేధం. అదే గ్రామ పంచాయతీ ఎన్నికలైతే పోలింగ్ తేదీ కంటే ముందు 44 గంటల నుండి ఎన్నికల ప్రచారమును ఆపివేయాలి. ఎన్నికల ప్రచారం చేయడము నిషేధము. ఇది మనకు 214వ సెక్షన్లో పేర్కొనబడి ఉంది. ఇక తర్వాత 235వ సెక్షన్ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ గురించి పేర్కొంటుంది. మనకు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ అనేది 1994 ఏపీ పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ అనేవి ఇప్పటికీ మనకు 4 ఫైనాన్స్ కమిషన్లు ఏర్పడ్డాయి. స్టేట్ ఫైనాన్స్ కమిషన్. సో మొదటి ఫైనాన్స్ కమిషన్ అనేది మనకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఎస్ఎఫ్సి అనేటువంటిది 1997 నుంచి 2002 వరకు మొదటి ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు అమల్లో ఉన్నాయి. తర్వాత రెండవ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు 2002 నుంచి 7, మూడవ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ యొక్క సిఫార్సులు 2007 నుంచి 12. ఇక నాలుగవ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేది 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధించారు. ఇది 2012 నుంచి 2017 వరకు ఇవి అమల్లో ఉండాలి. అయితే విభజన జరిగిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన నవ్యాంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 2015 జనవరి 12వ తేదీన, ఇంపార్టెంట్, 2015 జనవరి 12వ తేదీన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నియమించబడిన 4వ ఆర్థిక సంఘమును, 4వ రాష్ట్ర ఆర్థిక సంఘమును రద్దు చేసి కొత్త ఆర్థిక సంఘమును నియమించుకున్నారు. ఇది కూడా మనకు 4వ రాష్ట్ర ఆర్థిక సంఘమే, 4th స్టేట్ ఫినాన్స్ కమిషన్ అని చెప్పేసి అంటాం. 2015 జనవరి 12వ తేదీన ఏర్పాటు చేశాం. ఈ 4th స్టేట్ ఫినాన్స్ కమిషన్లో ఒక చైర్మన్, 4 సభ్యులు ఉన్నారు. సో మొదటిగా మనం చైర్మన్ ఎంఎల్ కాంతారావును నియమించాం. ఎంఎల్ కాంతారావు మరణించడం వల్ల జి నాంచారయ్య ప్రజెంట్ మన 4th స్టేట్ ఫైనాన్స్ కమిషన్కు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఓకేనా, ఇది మనకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్కు సంబంధించినటువంటిది. ఇలా మనకు ఈ పంచాయతీరాజ్ చట్టంలో చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇందులో 250వ సెక్షన్ అనేది, 250వ సెక్షన్ అనేది ఒక గ్రామ పంచాయతీని, జిల్లా పరిషత్ను, మండల పరిషత్ను అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు ఆ కార్యనిర్వాహక వర్గాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అని చెప్పేసి ఇందులో చెప్పబడి ఉంది. ఇలా మనకు ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994లో ఈ ముఖ్యమైన సెక్షన్స్ అనేటువంటివి మనకు వెరీ యూస్ఫుల్. వీటిని మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్.